మినిస్ట్రీస్ జూమ్ లో ఉన్న వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరిని ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తున్నాం. మరి ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థనలు జరిగి ఉన్నవి. విజ్ఞాపన చేసిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి గొప్ప కార్యాలు చేయనుగాక. మరి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి ముందుకు వెళ్దామండి. దేవుడు ఈ దినము నిలబెట్టబోతున్న తన దైవజనురాలను బట్టి, అదే విధంగా ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు సిస్టర్ మేరీ లత గారు, మరి మెసేజ్ కొరకు షారోన్ గారిని ప్రభు వాడుకున్నట్లు మనం ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేద్దామండి. ఈ దినం ప్రభు మనల్ని ఆత్మీయంగా బలపరచు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడా బిడ్డలను నడిపించును గాక. స్తోత్రము స్తోత్రము మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ అతి పరిశుద్ధమైన నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రభా ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించబోతున్న కుమార్తె మేరీ లత గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, అదే విధంగా మెసేజ్ కొరకు నా ప్రభా మరి సిస్టర్ షారోన్ గారిని మీరు నిలబెట్టి వాడుకునమని ప్రార్థిస్తున్నాను. ఇదినేమో ఈ సమయం అంతా మాకు ప్రభా సమాధానకరంగా ఆనందకరంగా అయ్యా ఆశీర్వాదకరంగా మార్చబడ్డకు నీ కృపను సహాయం చేయమని బిడ్డలు మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఉన్న సిస్టర్ మేరీ లత గారు ఫ్రమ్ శంషాబాద్, వారి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ మేరీ లత. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎస్పేర్ అక్క, గ్లోరియస్ మిరాకిల్ మినిస్ట్రీస్ లో కూడా అక్క మీకు చాలా థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సో మనం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చాడు, ఇది కేవలం దేవుడు కృప. ఒక రోజు బ్రతుకుతున్నామంటే అది దేవుడు కృప మాత్రమే. చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఆయన్ని మనం ఆరాధిద్దాము. ఏసయానికి స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యొక్క సాయంత్రం వేళ నా తండ్రి ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు పాడే పాటలలో ప్రతి విషయంలో మీరు ఉండి తండ్రి, కేవలం మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. మా హృదయ తండ్రి ఆ యొక్క ఆలాపన తండ్రి నీకు అంగీకారం అయ్యే విధంగా నువ్వు కృప చూపించమని, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి కేవలం మీ నామానికి మహిమకరంగా వినే వాళ్ళకి మనం సంతోషపరిచే విధంగా ఉండే కృపమని నామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేనయ్యా పాట అందరికి వచ్చు కదా. దయచేసి ఆ పాట పాడుతూ మనం దేవుణ్ణి ఆరాధిద్దాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు మధ్య తొలగించావు ఉండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు మధ్య తొలగించావు ఉండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం
ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఎవరు ఖాళీగా ఉండొద్దండి, మ్యూట్ లో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ పాటని ఆలాపిస్తూ పాడవలసిందిగా యేసయ్య నామంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సో నిజంగా ఆయన చేసిన మేలులకి మనము ఆయన ఆరాధించకుండా మనం ఉండలేం కదా. ఆయన చేసిన మేలులన్నిటిని తలుచుకుంటూ నాతో కలిసి పాడవలసిందిగా కోరుతున్నాను. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగిన నేను పాపినని గ్రహించగాని ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నేను పాపినని గ్రహించగాని నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలకుంటి నీకిష్టమైన దారి కనుగొంటితో చేరి యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నేను క్షమించగా నీ మనసు ఓదార్చింది నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయ నిత్యము నిండి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా
మరి ఈరోజు ఎంతో మంది బాధతో ఉన్నారేమో, మీ జీవితాలలో అద్భుతాలు జరగట్లేదు, ఆశీర్వాదాలు జరగట్లేదని, అనారోగ్యంగా ఉన్నారని, లేకపోతే ఏ విషయంలో మీరు సిగ్గుపడుతున్నారనేసి, అవమానపరచబడుతున్నారనేసి ఇక్కడ కూర్చున్న లాగిన్ అయిన వారి మధ్యలో ఎవరైనా ఉన్నారేమో. ఎవరు మనల్ని మర్చిపోయినా, ఎవరు మనల్ని సిగ్గుపరిచినా, ఎవరు మనకి సహాయం చేయకపోయినా, నిజంగా చెప్తున్నానండి, ఏది సాధ్యం కాకపోయినా అన్నిటికీ సాధ్యమైన యేసయ్య ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. సో అటువంటి అర్థం కలిగిన పాటని పాడుతూ, ఒకవేళ నీ హృదయంలో ఎలాంటి బాధ ఉన్నా కొట్టివేసి, కేవలం మనుషుల మీద ఆధారపడొద్దు, పరిస్థితుల మీద ఆధారపడొద్దు, కేవలం యేసయ్య మీద ఆధారపడితే సమస్తం సాధ్యం చేయగల సమర్థుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అసమానుడు. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాదుని చేయుచున అసాధ్యములన్నీ దాటించిన నాథుడు, శ్రమలో నిన్ను దాటిపో సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నన్ను. ఘన కార్యాలెన్నో నీకు చేసినవాడు, కష్టకందుని చేర్చునా, అసాధ్యములన్నీ దాటించనాథుడు, శ్రమలో నిన్ను దాటిపో. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండ నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకు, తీరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తీరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమే లేకున్నా, అనుకున్న దూరమైపోయినా, మంచి రోజులు
నిరీక్షణే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నేను తృప్తిపరచును. మేలుతో నేను తృప్తిపరచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నన్ను. ఘనకార్యములు నీకై చేసిన వాడు కష్టకాలముని చేర్చునా. అసాధ్యములన్నీ దాటించిన శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, మమ్మల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదు ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి. పరిస్థితులన్నీ చేజారిపోయినా తండ్రి ప్రభా, మనుషులు మా దరికి చేరకపోయినా ఇక మాది ఏమీ లేదు, మేమేం చేయలేనని ఆ యొక్క సమయాలలో ప్రభాను మాకు తోడై ఉన్న దేవుడు తండ్రి, మాకు తోడై ఉండే దేవుడు తండ్రి, మమ్మల్ని గెలిపించే దేవుడు తండ్రి, మమ్మల్ని ఓడిపోనివ్వను దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఎన్నో ఘన కార్యాలు నిజంగా మా జీవితంలో చేశావు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. వాటన్నిటిని తలుచుకుంటూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహింపరుస్తూ నిన్నే కీర్తిస్తూ నీకే స్తుతులు చెల్లిస్తూ తండ్రి మా మధ్యలో నువ్వు ఉండి ఈ స్తుతుల మీద ఆసీనుడు అయి ఉన్నందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రాని ఉన్న యేసయ్య నామంలో ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord akka. Thank you for giving me this opportunity. Thank you akka. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అద్భుతంగా మరి ధ్యానపూర్వకంగా మరి స్తుతి ఆరాధనలో నడిపించిన మేరీలతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో వర్తమానం అందించడానికి ఈ దినం ఏర్పాటు చేయబడిన మరి సిస్టర్ షారోన్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హోలీ బెతెస్దా మినిస్ట్రీస్ గుంటుపల్లిలో ఉన్న మరి వారి యొక్క పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో వారు వర్తమానం ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నారు. దానికి ముందుగా మరి మేరీలత గారి యొక్క పిల్లలు ఇద్దరు కాదు, ఈ సిస్టర్ పిల్లలు షారోన్ పిల్లలు. షారోన్, ఓకే ఓకే, ఐఎమ్ సారీ. మరి సిస్టర్ షారోన్ గారి యొక్క పిల్లలు
ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత సిస్టర్ మరి మెసేజ్ కంటిన్యూ చేస్తారు. ఓవర్ టు సిస్టర్ షారు. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్. మంచి అవకాశం ఇచ్చిన దేవుడికి దేవుడికి దగ్గర దగ్గర మైక్ దగ్గర. రైట్. మంచి అవకాశం ఇచ్చిన దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ కి ఆహ్వానించిన ఎస్తేర్ రాణి ఆంటీ గారికి వందనాలు. ఒక చిన్న పాట పాడుతుంది. బండలతో చెప్పులు కదిలిపోవాలని బండలతో మాట్లాడు కరిగిపోవాలని బండలతో చెప్పులు కదిలిపోవాలని బండలతో మాట్లాడు కరిగిపోవాలని నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యము సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే మాట్లాడు 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 శక్తి మరచి రక్షకుడు పైకి లేచాడు విశ్వలాను చేసి చూపాడు పరిస్థితులతో మాట్లాడాడు ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి దిమ్మల పరిచాడు శిష్యులను తేరు చూశాడు విశ్వాసం ఎక్కడన్నాడు అధికారం నాడన్నాడు మనమంతా ప్రభులను చేసి చేసి ప్రభుని స్తుతిస్తాము జై 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 కొండలతో మాట్లాడండి కదిలిపోవాలని కొండలతో చెప్పుంది కదిలిపోవాలని కొండలతో మాట్లాడండి కదిలిపోవాలని నీ వలనైతే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు మనుషుల సందేహం లోక రాజకాలాలు మన చేతికిచ్చనే పాతాల లోక ద్వారాలు నిలువనేరవనే కన్నులతో చూడు తెల్లబారకైరు కొత్త కొత్త నీరు మనకైనేడు వాక్యంతో కదిలించిన చాలు కోత పండగేలే పరిలేని గొర్రెలు ఆరని కవితర పడను తీసుకుని కనులతో చూద్దామా తప్పిపోయిన ప్రజలు ప్రభులాగా వారికి సాతాను ఇంకా తండ్రి స్థితాన్ని యేసయ్యతో కలిసి సంపూర్తించేద్దాం పరలోక రాజ్య ప్రతినిధులం తాళాలు ఇంకా నడిపిద్దాం సంఘంగా ఏకంగా పాడేద్దాం అందంగా యేసు మసీహుకి జై 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 యేసు మసీహుకి జై యేసుకి జై 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 యేసు మసీహుకి జై
యేసుకే జయ 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 ప్రభువుకే జయ 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 కొండలతో చెప్పు కదిలిపోవాలని కొండలతో మాట్లాడము కదిలిపోవాలని కొండలతో చెప్పు కదిలిపోవాలని కొండలతో మాట్లాడు కదిలిపోవాలని సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సాధ్యమే సమస్తం సాధ్యమే మాట్లాడు 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 మౌనంగా ఉండకు మాట్లాడు చిన్న బిడ్డలు చక్కగా పాట పాడి వినిపించినందుకు దేవుని స్తుతిస్తున్నాను, బిడ్డల్ని అభినందిస్తున్నాను. మరి రాబోయే దినాల్లో ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు మంచి ఆరాధికులుగా ప్రభు దీవించాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఈ సమయంలో మరి సిస్టర్ గారికి, శారన్ సిస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి వర్తమానం మనకు అందించినవి ఉన్నారు. ఓవర్ టు సిస్టర్ శారన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఇస్తారు అనే సహోదరికి, అలాగే కూడి వచ్చిన ఐక్యంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా హోలీ బెతెస్దా మినిస్ట్రీస్ పరిచర్య తరపున మా యొక్క కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక 20 minutes లేదా ఒక 30 నిమిషాలు నా యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకొని తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్తాము. నేను ఒక విగ్రహారాధన కుటుంబంలో యేసు ప్రభుని ఎరగనటువంటి ఒక ఫ్యామిలీ నుంచి నేను రక్షించబడ్డానండి. మా తల్లిదండ్రులకి నేను 3వ సంతానం. చిన్ననాటి నుంచి కూడా నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా అసహించుకునేదాన్ని. యేసు ప్రభు బిడ్డలన్నా కానీ చర్చికి వెళ్ళే వాళ్ళ ఆ యొక్క వాతావరణాన్ని కానీ నేను ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకంటే మా ఏరియాలో ఒక యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి ఒక సహోదరుని బట్టి మా కుటుంబం చాలా బాధించబడింది. అలాగా మా పిల్లల కంటే చిన్న వయసు నుంచి కూడా నేను యేసు ప్రభు అంటే ఒకలాంటి తెలియని ద్వేషంతో పెరిగాను అనమాట. స్కూల్లో కూడా చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా క్రిస్టియన్ బిడ్డలు అంటే వాళ్ళ పక్కన కూర్చోడానికి ఇష్టపడేదాన్ని కాదు. అలాగే నేను ఎదుగుతా ఉన్నప్పుడు నాలో తెలియకుండానే అలాగే యేసుక్రీస్తు ప్రభు మీద నాకు ఒకలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కలిగింది. కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ, ప్రయాణాల్లో, బస్సులో కానీ ఎక్కడైనా సీట్ దొరికినా కనీసం పక్కన ఎవరైనా దేవుని బిడ్డలన్నా నేను కూర్చోలేకపోయేదాన్ని. అలా నిలబడి చాలా రోజులు ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా దేవుని బిడ్డల పక్కన కూర్చోవాలన్న ఆలోచన నాకు వచ్చేది కాదు. వాళ్ళని చూస్తేనే చాలా అసహించుకునేదాన్ని. అటువంటి కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారు కూడా యేసు ప్రభు అంటే ఇష్టపడేవాళ్ళు కాదు. దాదాపుగా నేను 12 మంది విగ్రహారాధన శక్తుల్ని ఆరాధన చేసేదానండి. కొన్ని సందర్భాల్లో మా తల్లిగారు మా ఊర్లో గణాచారిగా ఉండేవాళ్ళు ఒక గుడిలో. ఆ తర్వాత మా సహోదరి కూడా విగ్రహారాధన శక్తులు ఒంట్లోకి వచ్చి శకునాలు చెప్తా ఉండేవాళ్ళు. మా అమ్మగారు, మా అక్క అట్లా ఉండేవాళ్ళు. నేను కూడా దేవుడు అంటే నాకు తెలిసిన భక్తిలో మరి ఇంకా ఎక్కువ పూజలు చేస్తే నాతో కూడా దేవుడు మాట్లాడతాడేమో అనేటువంటి పరిస్థితిలో నేను కూడా అనేక సందర్భాల్లో ఉపవాసాలు ఉండి రకరకాలుగా ఆ విగ్రహారాధన పరిస్థితుల్లో నేను కొనసాగినటువంటి దినాలు చాలా ఉన్నాయి. అటువంటి దినాల్లో ఏ రోజు కూడా నాకు యేసు ప్రభువుని గురించి ఎవరైనా చెప్పినా ఇష్టపడేదాన్ని కాదు. మరి నేను ఆరాధన చేసినటువంటి 12 మంది దేవతలు అనబడిన వారు ఏ ఒక్కరు కూడా నన్ను ఆదరించడం కానీ, నాతో మాట్లాడటం కానీ జరగలేదు. నేను ఒక సండే స్కూల్ అక్క ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని నేను తెలుసుకున్నాను. ఆ సండే స్కూల్ అక్క నాకు చెప్తా ఉండేవారు యేసు ప్రభుని గురించి. ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడ ఏదో ఒక విధంగా బాధించాలనుకునేదాన్ని. తను వాళ్ళ మిద్దె మీద నా కొరకు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోగా మిగిలిపోయిన ఇటుకలు ఉండేవి. ఆ ఇటుకలు అవి ఆవిడ మీద తోసేసి అక్కడి నుంచి తప్పించుకోవాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను. కానీ దేవుడు అటువంటి పరిస్థితి కలిగనివ్వలేదు. అలాగా నా జీవితం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో మా అమ్మగారు భయంకరంగా జబ్బున పడ్డారు.
జబ్బున పడి అమ్మ చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. గుళ్ళో ఇక్కడ ఆవిడకి పూనకం వచ్చినప్పుడు పెద్ద జాతర చేస్తా ఉండేవాళ్ళు. ఏటపోతులు బలిస్తా ఉండేవాళ్ళు. ఆ పొలంలో మొత్తం అంతా రక్తం మడుగ్గా అయిపోయి ఉండేది. మాకు అమ్మ నైవేద్యం పెట్టకుండా ఆహారం పెట్టేది కదా, అట్లాగా ఒక నిష్టగా మమ్మల్ని పెంచుకొచ్చారు. నేను కూడా అదే ఇదిలో పెరిగాను అనమాట. యేసు ప్రభు గురించి ఆ అక్క నాకు చెప్తున్నప్పుడు నేను ఇష్టపడేదాన్ని కాదు, కానీ ఆ సహోదరి నా మీద చాలా ప్రేమ చూపిస్తా ఉండేవాడు. అప్పుడు నేను మా అమ్మ స్నేహితురాలు అనమాట. ఆవిడ ఒక సహోదరి, క్రిస్టియన్ ఫ్యామిలీ ద్వారా మేము బాధపడ్డామన్నాం కదా. ఆ యొక్క సహోదరి ప్రవర్తన చాలా బాధాకరంగా ఉండేది. ఈ సహోదరి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. రెండిటికి మధ్య టాలీ చేసుకుంటూ ఉండేదాన్ని. ఏదో ఉంది క్రిస్టియానిటీలో అని నాకు తెలియకుండానే అట్లా ఆకర్షించబడటం జరిగింది. తర్వాత మా అమ్మగారికి జబ్బు చేసిందండి. మా అమ్మగారికి జబ్బు చేసి ఇక 7 సంవత్సరాలు ఎంత మెడికేషన్ కి ఆవిడ అయినా కూడా స్వస్థత రాలేదు. డాక్టర్లు కూడా ఆవిడ చనిపోతుందని చెప్పారు. అమ్మ కోసం నేను యేసుప్రభు దగ్గరికి రావడం జరిగింది. మొట్టమొదటి దినాన మా అమ్మకి అలాగా బాగా సీరియస్ అయిపోయినప్పుడు నేను ఏడ్చాను అనమాట. మా అమ్మ, అమ్మ మరి నేను చనిపోతే అన్నయ్య అక్క ఉన్నారు కదా, మరి వాళ్ళిద్దరు కొంచెం పెద్దవాళ్ళు, నువ్వు చిన్నపిల్లవు కదా, మరి మన పరిస్థితి ఏంటమ్మా, నేను చనిపోతే నేనే అక్కని విడిచిపెట్టదమ్మా అని మా అమ్మగారు చెప్తా ఉండేవాళ్ళు. చెప్తే నేను అనుకున్నాను, అమ్మ నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పేసి మా అమ్మగారికి చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు బాగా ఏడ్చుకుంటూ సండే స్కూల్ అక్క దగ్గర నేను ట్యూషన్ కి జాయిన్ అయ్యాను అనమాట. 10th క్లాస్ చదువుతున్నాను. ఆ సండే స్కూల్ సహోదరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్క అడిగింది, ఎందుకమ్మా అలా మా అమ్మగారు చనిపోతారు, డాక్టర్స్ కూడా చెప్పారు, మా బంధువులంతా కూడా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అని చెప్పినప్పుడు, లేదు యేసు ప్రభు బ్రతికిస్తారు, నేను ప్రార్థన చేస్తానని నా సహోదరి చెప్పినప్పుడు నాకు ఎక్కడో కొంచెం ఆశ కలిగింది. ఆశ కలిగి ప్రార్థన చేయటం అయితే నాకు తెలియదు, కానీ నేను అడిగాను, యేసు ప్రభు మరి ఈ సహోదరి అయితే యేసు ప్రభే దేవుడు అని చెప్తుంది కదా, నేనైతే దేవుడిలో ఒక దేవుడు అంటున్నాను, నిజంగా నువ్వే దేవుడు అయితే నేను దేవుడిని నాకు రుజువుపరచుకో, ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఏ విగ్రహానికి నేను మొక్కనని దేవుని దగ్గర మాట్లాడాను అనమాట. నాకు అది ప్రార్థన అయితే కాదు, కానీ నేను వచ్చి రాని మాటలతోనే అలాగా ప్రేయర్ చేసుకున్నాను. ఆ అది దేవుడు ఆలకించారండి. ఆలకించి ఆ దినాల్లోనే మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. 20 ఎకరం పొలం వ్యవసాయం చేస్తున్నారు. వడ్లు, మినుములు, కందులు, శనగలు, వరి, చెరుకు వేశారు. అలాగా పంట అంతా బాగా మంచిగా పండింది. 20 ఎకరాల పంట ఆ క్రిస్టియన్ సహోదరి అని చెప్పాం కదా, వాళ్ళ ఇంట్లో పండిన పంట మొత్తం బస్తాలు పెట్టారు. ఆవిడ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఆవిడ అన్ని దేవతల ఆరాధన చేయడం మొదలు పెట్టింది. ఎలాగో ఆవిడ దీపారాధన చేసి పెట్టింది, అది మిస్ఫైర్ అయ్యి మా ధాన్యం అంతా కాలిపోయింది. దాదాపుగా ఒక 25 సంవత్సరాల క్రితమే మా నాన్నగారు ఒక 30-40 లక్షల రూపాయలు అప్పు అయిపోయారు. అప్పుడు అప్పు తీర్చుకోవడానికి మా నాన్నగారు వేరే ఊరు వెళ్ళిపోయారు. అదే టైంలో అమ్మ కూడా సిక్ అయ్యారు. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి కదా, మరి నేను ఇంతగా దేవుని భక్తి చేస్తున్నాను, మరి దేవుళ్ళు ఇంతమంది దేవుళ్ళని నేను ఆరాధిస్తున్నాను కదా, మరి ఏ ఒక్కరు మాకు సహాయం చేయట్లేదని ఎంతగానో ఆలోచించేదాన్ని. పూజ చేస్తున్నప్పుడు రకరకాలుగా వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉండేదాన్ని, ఏ దిక్కు నుంచి నాకు వచ్చి సహాయం చేస్తారో అని. అట్లాగా ఎన్నో పరిస్థితులు ఎదురు చూసినా కూడా ఏ రోజు నాకు ఎటువంటి సహాయం రాలేదు, కానీ అనుకోని సహాయం యేసుక్రీస్తు ప్రభువారి నుంచి నాకు అందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నాకు ఎక్కడో ఒక ఆశ కలిగినప్పుడు నేను అడిగాను, నిజంగా మా అమ్మ బ్రతికితే నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని చెప్పాను కదా అని ఆ సహోదరికి కూడా చెప్పాను. చెప్పిన ఒక రోజు సండే స్కూల్లో అక్క వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. ఆదివారం ఆరాధన. సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఆవిడ గుంజీలు తీపిస్తారు అనమాట. సండే స్కూల్ రాకపోతే ఆ గుంజీలు తీయలేక భర్త నేను సండే స్కూల్కి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, ఆయన వాక్యం చెప్తుంటే మా జీవితంలో మా కుటుంబంలో ఏం జరుగుతుందో వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. అయితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారని నాకు అప్పటికి తెలియదు. ఈవిడ వాళ్ళ కూతురు కదా, ఆవిడ మా గురించి ఏదో చెప్పుకుంటుంది, అందుకనే నేను ఇలా వింటున్నానని అనుకున్నాను. అయితే అది ఆ రోజు వాస్తవానికి మా అమ్మగారికి చివరి రోజు. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే అమ్మని నేను లేపలేక ఒక చాప మీదకి లాగి అలాగే నేను సండే స్కూల్కి వెళ్ళిపోయాను. అక్కడ ఆరాధనలో ఉన్నానే, కానీ మా అమ్మ చనిపోతుంది, మరి నేను ఎట్లా మా అన్నయ్యకి అక్కకి చెప్పాలి అని ఆలోచిస్తూ బాధపడతా ఉన్నాను అనమాట.
మా అక్క మ్యారేజ్ అయిపోయింది. అన్నయ్య విజయవాడలో ఒక చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు. 3 గంటల వరకు ఆరాధన జరిగింది. 3 గంటలకు నేను తిరిగి ఇంటికి వస్తా ఉన్నానండి. ఇంటికి వస్తున్నప్పుడు మా అమ్మగారు అప్పటి వరకు 7 సంవత్సరాలు మంచం మీదే ఉన్నారు. ఆవిడకి కనీసం మంచినీళ్ళు తాగాలన్నా, బయటకు వెళ్ళాలన్నా ఎవరైనా ఒక మనిషి సహాయంగా ఉండాలి. అటువంటి మా తల్లి గారు 7 సంవత్సరాల తర్వాత ఆవిడ పని ఆవిడే చేసుకుంటూ పంచాయతీ పంపు నుంచి చక్కగా వాటర్ పట్టుకుంటున్నారు. ఆ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మా అమ్మగారిని నేను ఎలా చూశానో అలాగే చూశాను అమ్మ. చిన్న చిన్నగా వెళ్ళి అమ్మ ఏమైంది, నీకు ఎవరు హెల్ప్ చేశారు ఏమైంది అని అడిగితే, అంతగా విగ్రహారాధన చేస్తున్నటువంటి మా తల్లి గారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు స్పృహ లేదమ్మా. ఆ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత నా రూమ్ లోకి ఒక వెలుగు వచ్చింది. ఒక పెద్ద ఆయన కనపడ్డారు. ఆయన యేసు ప్రభు అని మాత్రం నాకు తెలుసు. ఆయన చేతిలో గాయం ఉంది. ఆ గాయంలోంచి ఒక వెలుగు వచ్చింది. నన్ను ఇలా తుడిచారమ్మా, నాకు స్వస్థత కలిగిందని చెప్పేసి చెప్పారు మా అమ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు యేసు ప్రభు అంటే మా అమ్మకి ఏమీ తెలియదు. కానీ ఆయన యేసు ప్రభు అని ఆవిడ ఎలా చెప్పగలిగిందో, అది దేవుడు తను బయలుపరుచుకున్న దాన్ని బట్టి ఆవిడ గ్రహించిందని నేను అనుకుంటాను. నేను క్రిస్మస్ రోజు పుట్టానని చిన్ననాటి నుంచి కూడా మా అమ్మగారు మా నాన్నగారికి తెలియకుండా లూథరన్ చర్చిలో కొన్ని క్యాండిల్స్ ఇప్పిస్తా ఉండేవాళ్ళు. మా అమ్మగారికి యేసుప్రభు అంటే ఒక బాల యేసు అని మాత్రమే తెలుసు తప్ప ఇంకా అంతకు మించి ఆవిడకి ఏం తెలియదు. ఆవిడ కష్టకాలంలో మాత్రం ఎప్పుడైనా అనుకునేదంట, ఈ బిడ్డ మరి క్రిస్మస్ రోజు పుట్టింది కదా, కనీసం ఈ దేవుడైనా నాకేమైనా మేలు చేస్తే బాగుండు అన్నట్లుగా ఆవిడ ఆలోచించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంతరంగా ఎరిగిన దేవుడు కనుక మరి దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నా జీవితంలో ప్రభు ఎన్నో మేలులు చేశారండి. ఆ రేపు ఏం జరుగుతుందో, ఇంకా కొంచెం సేపటికి ఏం జరుగుతుందో అన్ని కూడా దేవుడు నాకు బయలుపరుస్తూ ఉండేవారు. ఒక తల్లి బిడ్డని ఎలా నడిపిస్తుందో అలా మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అదే అనుభవంలో దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చారు. ఇంకా మా నాన్నగారికి నేను ప్రేయర్ చేసుకోవడం ఇష్టం లేదు. మా అమ్మ హీల్ అయ్యారు. కొంతకాలం తర్వాత మరలా మా అమ్మ విగ్రహారాధనకి వెళ్ళిపోయారు మా నాన్నగారికి భయపడి. అయితే నేను మాత్రం ప్రభా మరి నా తల్లిని బ్రతికించావు గనుక నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, నాకు సహాయం చేయమని నేను అడిగేదాన్ని. సీక్రెట్ గా ప్రేయర్ చేసుకునేదాన్ని. 7 సంవత్సరాలండి బాత్రూమ్ లోనే ప్రేయర్. నాకు ఏ దైవజనుడు తెలియదు, ఎక్కడికి ప్రేయర్ కి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. మా నాన్నగారు బైబిల్ చూస్తే చాలా కోపపడిపోయేవాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను పట్టుకున్నారండి. 7 సంవత్సరాలు కళల ద్వారా, దర్శనాల ద్వారా స్వరం ఇచ్చి ప్రభు నాతో మాట్లాడి అనేక విషయాలు నన్ను బలపరుస్తూ ఉండేవాళ్ళు. నా కష్టకాలంలో నాతో ఉండి నా తల్లిలాగా నన్ను నడిపించారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అలాగా నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. నేను చిన్న జాబ్ లో జాయిన్ అయ్యాను. ఆర్టీసీలో దేవుడు నాకు జాబ్ ఇచ్చారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ గా కొంతకాలం చేశాను, ఒక 7 years. ఈ కాలంలో ఈ టైంలో అక్కడక్కడ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటే అవి ఎవరో ఏంటో తెలియకపోయినా అక్కడ దిగిపోయి ఆ పాంప్లెట్స్ అవి చూసుకొని ఆ వాల్ పోస్టులు చూసి అక్కడే సాయంత్రం వరకు ఉండి ఆ ప్రేయర్ లో పార్టిసిపేట్ చేసి ఈవినింగ్ కాలేజ్ బస్ కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. అట్లాగా 7 సంవత్సరాలు ఇంట్లో సీక్రెట్ గా ప్రేయర్ చేసుకోవడం, బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఆరాధన జరుగుతుందని తెలిస్తే ఆ రోజు కాలేజ్ మాకు కొట్టేసి ప్రేయర్ లో పార్టిసిపేట్ చేసి అట్లా వెళ్తూ ఉండేదాన్ని. దేవుడు నాకు ఒక ఆత్మీయ తండ్రిని చూపించారండి. నేను జాబ్ చేస్తున్న టైంలో మా ఆత్మీయ తండ్రిని నాకు కళ్ళు చూపించారు. ఒక సంవత్సరంన్నర ఒక పెద్ద ఆయన మస్కట్ దేశంలో జాబ్ చేస్తూ సేవ చేశారు మా ఆత్మీయ తండ్రి. సముద్రం వాటర్ లో బాప్తీసాలు ఇస్తూ 2 చేతులు ఆకాశం వైపెత్తి అన్ని భాషలు మాట్లాడుతూ ఉండేవారు పదే పదే. నేను యేసుప్రభుని తెలుసుకుంది ఒక హెబ్రోన్ సహవాసంలో గురించి తెలుసుకున్నాను. ఆ హెబ్రోన్ సహవాసానికి కాదు, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారన్న విషయం నాకు తెలియదు. ఒక రోజు రాత్రి నేను పడుకొని ఉన్నాను. అప్పటి వరకు యేసు ప్రభుని ఎరగనక ముందు ఎన్నిసార్లు నేను ఆరాధన చేసినా, నాతో మాట్లాడమని ఎదురు చూసినా, ఎంత భయంకరంగా నేను పూజలు చేసినా కూడా నాకు ఏ రోజు ప్రత్యక్షం కానీ దేవుడు అనబడుతున్న వారు. ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నానో అప్పటి నుంచి నన్ను పెట్టారు, నన్ను బెదిరించడం, మాట్లాడడం. రాత్రి బాగా ఇష్టపడే ఒక శక్తి ఉంది. ఆవిడ నన్ను మా ఆత్మీయ తండ్రి మా దేశం నుంచి ఇండియాకి రావడం జరిగింది. దేవుడు నాకు చూపించిన రీతిగా నేను అనుకోకుండా మా ఆత్మీయ తండ్రిని కలవడం, మా ఆత్మీయ తండ్రికి నేను ఆత్మీయంగా ఎదగడం జరిగింది. అలాగా మా కుటుంబం కూడానండి అందరూ కూడా బాగా విగ్రహారాధికులు. మా నాన్నగారు, అమ్మగారు,
మా అన్నయ్య, అక్క, బావగారు, వదినమ్మ అందరూ కూడా ప్రభు మహాకృపను బట్టి నా ద్వారా ప్రభుత్వం రావడం జరిగింది. ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క 40 దినాలు అట్లా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏడ్చేదాన్ని. అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. సేవ విషయం మాట్లాడినప్పుడు నేను అడిగాను, ప్రభా మరి మీరైతే నన్ను సేవ కోసం పిలుస్తున్నారు కదా, నా కుటుంబమే రక్షించబడకపోతే నేను ఏ విధంగా బయటికి వెళ్ళగలను ప్రభా అని ప్రభుత్వం అడిగినప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నా కుటుంబం మీద ఆయన కనికరాన్ని చూపి మా తల్లిదండ్రులు అందరూ కూడా రక్షించబడడానికి సహాయం చేశారు. ఇప్పుడు అక్కడ కూడా దేవుడు నా పరిచయం ఇచ్చారు. నా అమ్మాయికి మహిమ కలిగింది కాక. అలాగే మా ఆత్మీయ తండ్రి దగ్గర నేను ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రికి ఆ, వాళ్ళ మేనల్లు ఇచ్చి వివాహం చేశారండి. అది కూడా దేవుడు నాకు 2007లో అతను ఎక్కడ ఉంటారో ఏంటో ఏం తెలియదండి. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు నా వివాహ విషయంలో స్పష్టంగా మా పాస్టర్ గారు చూపించారు. ఆయన ఎలా ఉంటారు, ఆయన మొత్తం నాకు దేవుడు చూపించారు. చూపించినప్పుడు నాకు లేట్ గా మ్యారేజ్ అయింది. 28 years కి మ్యారేజ్ అయింది. దేవుని చిత్తం కొరకు నేను అలా కనిపెట్టాను. 28th year లో నేను మ్యారేజ్ చేసుకున్నాను దేవుడు చూపించిన వ్యక్తిని. ఆ మ్యారేజ్ కూడా మా ఫ్యామిలీలో కొంత ఆటంకం జరిగింది. అయినా మా ఆత్మీయ తండ్రి దేవుని చిత్తానికి నేను లోబడ్డాను కనుక దేవుని చిత్తం చేయడానికి దేవుడు నాకు సహాయం చేసేలాగా మా ఆత్మీయ తండ్రి నన్ను ప్రోత్సహించారు. అలాగే మా వివాహం విషయంలో కూడా వివాహం తేదీ నాకు ముందునే చూపించారు. సంవత్సరం ముందుగానే జూలై 27వ తారీఖుని ప్రభు నాకు బయలుపరిచారు. అలాగనే ప్రతి విషయంలో కూడా అది శ్రమ అయినా కష్టమైనా అది ఎటువంటి పరిస్థితి అయినా నా జీవితంలో మేలే కానీ కీడే కానీ ఏది జరుగుతున్నా కూడా దేవుడు నాకు ముందుగానే బయలుపరిచి అలా ప్రభు నన్ను నడిపిస్తా వచ్చారు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. అలాగా దేవుని కృపలో మాకు వివాహం అయిన తర్వాత ఫస్ట్ పాప ఇచ్చాడు దేవుడు. ఏది ఇందాక పాట పాడారు కదా, తర్వాత పాప ఇచ్చాడు. పాప పేరు స్తుతి ఆకాంక్ష. బిడ్డలిద్దరితో మేము దేవుని సన్నిధిలో ఆయన పరిచర్లో కొనసాగుతూ ఉన్నాము. 2023వ సంవత్సరంలో మేము ఒక మీటింగ్ కండక్ట్ చేశామండి ఇక్కడ ఇబ్రహీంపట్నం మేము ఏరియా దగ్గర. బ్రదర్ అనిల్ కుమార్ గారు, తర్వాత మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు, సారీ అబ్రహాం గారు 2 రోజులు 2 వర్తమానాలు అన్నమాట. అయితే మీటింగ్స్ కావాలన్నటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా జరిగినాయి. ఇక 2 రోజుల మీటింగ్ ఉన్నాక ఏప్రిల్ 13, 14 మీటింగ్స్. 13వ తారీఖు అబ్రహాం అని రావాలి, 14వ తారీఖు అనిల్ రావాలి మెసేజ్ ఇవ్వడానికి. 10వ తారీఖు ఈస్టర్ వచ్చి 2010 పరిచర్యలో బిజీగా ఉన్నాము. తర్వాత ఈవినింగ్ మా పాస్టర్ గారు లోకల్ ఫెలోషిప్ స్పెషల్ గా ఇన్వైట్ చేయాలని పర్సనల్ గా ఇన్విటేషన్స్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. అందరినీ ఆహ్వానించాము. ఆ రోజు రాత్రి వచ్చిన 11 గంటలు దాటింది. ఇంకిద్దరం మేము ప్రేయర్ లో కూర్చోండి ప్రేయర్ చేస్తూ ఉన్నాము. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మా మా నా భర్త గారు పాస్టర్ గారికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ప్రేయర్ చేస్తున్నప్పుడే ఇద్దరం చేయి పెట్టుకొని ప్రేయర్ చేసుకోవడం అలవాటు. చేయి పట్టుకొని అలా ప్రేయర్ చేస్తా ఉన్నారు. స్ట్రోక్ రావడం, అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభు సన్నిధి కొనుక్కోబడటం జరిగింది. అయితే ఆ పరిస్థితిలో నేను చాలా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు నాకు చాలా బలపరిచారండి. ఇలాగ దేవుడు నా భర్తని తీసుకుంటున్నట్లుగా నాకు ముందుగానే 6 నెలల ముందు నుంచి కూడా చూపిస్తూ వచ్చారు. ఆ డేట్ కూడా దేవుడు చెప్పారు నాకు. ఆ విషయం కూడా నేను అయితే నా భర్తని నాకు నేను గ్రహించుకోలేకపోయాను. మా పాస్టర్ గారు చెప్పాను ఇట్లాగా పదే ఏప్రిల్ 10వ తారీఖు కనపడుతున్నది. నాకు ఇంకో కొంచెం భయంగా ఉందని, లేదమ్మా అక్కడ నుంచి దేవుడు ఏదైతే మాట్లాడతారు కదా అంటే ఆ నైట్ మేము ఇద్దరం ప్రేయర్ లో ఉన్నాం. పాస్టర్ గారు కొంత టైం నాతో కలిసి ప్రేయర్ లో ఉన్నారు. తర్వాత రెస్ట్ తీసుకున్నారు. తెల్లవారుజాము వరకు నేను ప్రేయర్ లో ఉన్నానండి. ఆ ప్రేయర్ లో దేవుడు దైవజనుడి మరణం అని మాట్లాడారు. అయితే నేను ఎవరో అనుకున్నాను, పాస్టర్ గారు అనుకోలేదు. మరి అనుకోని రీతిగా దేవుడు పాస్టర్ గారిని దేవుడు ఆయన సన్నిధికి పిలుచుకున్నారు. మరి నా పిల్లలు నేను ఈ పరిచర్య ఏంటి ప్రభా అని చాలా దిగులు పడ్డాను. మా అత్తగారి వైపు నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. నేనే ఏదో చేశాను ఇటువంటి పరిస్థితులు నాకు ఏర్పడినాయి. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ధైర్యపరిచి అలా నిలబెట్టారండి. మా పాస్టర్ గారు మరి కార్యక్రమం అయిపోయింది 11వ తారీఖు. 12 ఒక రోజు గ్యాప్ ఉంది. 13వ తారీఖు 14వ తారీఖు 2 రోజులు కూడా మీటింగ్స్ మేము జరిగించాం. అలాగా 2 రోజులు కూడా మొదటి రోజు అబ్రహం గారు, తర్వాత 2వ రోజు అనిల్ గారు వచ్చి మమ్మల్ని బలపరిచారు. దేవుడు మా పరిచర్యని జ్ఞాపకం చేసుకొని అనేక మందిని ఆ స్థితిలో కూడా
నేను నిలబడడానికి కృప ఇచ్చి అనేక మందిని బలపరచడానికి దేవుడు మరి నాకు ధైర్యం ఇచ్చి ఆయన కృప ద్వారా నడిపించి మీటింగ్ జయకరంగా జరిగించారు. మా పాస్టర్ గారు చనిపోయేటప్పటికి మా బాబుకి 5వ సంవత్సరం, పాపకి 3వ సంవత్సరం అండి. బాబుకు 7 కంప్లీట్ అయింది. బాబుకి బాబుకి 8 ఇయర్, పాపకి 6 అన్నమాట. దేవుని మహాకృపను బట్టి 2 సంవత్సరాల 6 నెలలు గడిచిపోయింది మా పాస్టర్ గారు చనిపోయి. అయినా పరిచర్య ఆగిపోకుండా ముందుకు దేవుడు తీసుకొని వెళ్తున్నారు. నా బిడ్డల్ని పోషించడానికి కానీ, నా పరిచర్యలో ముందుకెళ్ళడానికి కానీ దేవుడు నాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో దేవుడు ఆ విధంగా కృప చూపించారండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రాంతం పేరు గుంటుపల్లి. ఈ ప్రాంతంలో పరిచర్య కొరకు దేవుడు నన్ను పిలుచుకున్నారండి. దాదాపుగా గత 13 సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలోనే ఉంటున్నాను. ఇక్కడ నేను నా పిల్లలు బంధువులు రక్త సంబంధాలు ఎవరు ఉంటారు. కానీ ప్రభు పరిచర్య నిమిత్తం దేవుడు పిలిచి దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఈ ప్రాంతంలో సేవ చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ ఏర్పరచుకున్నాడు కనుక ఆయన అర్థాన్ని బట్టి బిడ్డలను పెట్టుకొని ఇక్కడ సేవ చేసుకోవడానికి మరి దేవుడు నాకు సహాయం చేస్తా ఉన్నారు. పాస్టర్ గారు చనిపోయిన తర్వాత నాకు విజయవాడలో ఒక పరిచర్య ఉందండి. ఆ పరిచర్య నేను వేరొక దైవజనాన్ని పిలిచినప్పుడు ఆ పాస్టర్ గారు కూడా అక్కడ కొంచెం మా విశ్వాసాలని కల్పన చేసి ఆ పరిచర్యని దూరం చేశారు. నాకు ఎన్నో రకాలుగా శ్రమలు, ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, నిందలు, ఎంతో దుఃఖము అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా, నా బిడ్డలు విడిచిపెట్టకుండా ఈ రోజు వరకు మా పాస్టర్ గారు చనిపోయిన మమ్మల్ని ఏ విషయంలో కూడా కొదవ లేకుండా దేవుడు పోషిస్తున్నాడండి. నేను జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పారు. కానీ దేవుడు పిలిచి దేవుడు జాబ్ వదిలిపెట్టి పరిచర్యకు వచ్చాను కదా ప్రభా, మరి ఏం చేయమంటారని అడిగినప్పుడు ప్రభు అన్నారు, నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకును, జాబ్ చేయొద్దు, సేవలోనే నిలబడమన్నారు. ఫుల్ టైం చేశారు. పాస్టర్ గారు చనిపోయినాకండి నేను ఒక గింజ బియ్యం కూడా కొనలేదు. సంవత్సరాలుగా ఆశ్చర్యంగా మనకు వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలా పెద్ద సాక్ష్యం కానీ కూర్చుకొని ఇలాగా చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అయితే కొద్ది టైం మరి వాక్యం మనకి చాలా విలువైంది కనుక నా సాక్ష్యం సిస్టర్ గారు యూట్యూబ్ లో పెడతామన్నారు. మనందరికీ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా నా సాక్ష్యాన్ని విని ప్రభులో బలపడడానికి చాలా మంచి అవకాశం. నా కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థించండి. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మరి ఈ యొక్క మొదటి సమూయేలు 25వ అధ్యాయం ఈ జూమ్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభా వాక్యాన్ని గురించి నాతో మాట్లాడమని చెప్పినప్పుడు అబీగయీలు గురించి దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచారండి. దాని విషయంలో నేను సిద్ధపడ్డాను. కొద్ది నిమిషాలు మనం అబీగయీలు జీవితం నుంచి మన ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి కొన్ని సత్యాలు మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. 25వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకున్నాం. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే కొంచెం చదివి హెల్ప్ చేయండి. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనం. 25:3 కదా? అవును. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు చాలా థ్యాంక్ యూ. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. అబీగయీలు అనే మాటకి అర్థం ఏంటంటే తండ్రి యొక్క ఆనందం. మొట్టమొదటి అర్థం ఏంటంటే తండ్రి యొక్క ఆనందం. రెండవ అర్థం ఏంటంటే కృప నొందినది అని అర్థం అనమాట అబీగయీలు అనే మాటకి. అయితే ఈమె నాబాలు యొక్క భార్య అంట. ఇతను చర్యలను బట్టి చూడగా నాబాలు ఎటువంటి వ్యక్తి అంటే నాబాలు మోటువాడు, దుర్మార్గుడినై ఉన్నాడంట. అయితే అతని ఎవరి సంతానం అంట? కాలేబు సంతతి నుంచి వచ్చినవాడు. ఈ కాలేబు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల కాల్బలం బయలుదేరినప్పుడు కానానికి వారిలో వాళ్ళ పిల్లలు మాత్రమే
కానానికి చేరారు కానీ యెహోషువ కాలేబులు మాత్రమే పిలువబడిన వారిలో ఆ యొక్క వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. అటువంటి విశ్వాసి అయినటువంటి సంతానంలో ఉన్నటువంటి ఈ యొక్క నాబాలు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే, ఈ నాబాలు మొరటుతనం ఉందంట. అతను దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడంట. అయితే అటువంటి వ్యక్తితో సహజీవనం చేస్తున్నటువంటి ఆ యొక్క సహోదరి అబీగయీలు ఆమె కృపనొందినటువంటి స్త్రీ అన్నమాట. ఆవిడ ఆవిడకి కొన్ని శ్రేష్టమైనటువంటి గుణగణాలు దేవుడు అప్పగించారు. ఆ దేవుని చిత్తం అయితే ఈరోజు ఒక 5 విషయాలు తెలుసుకుందాం అబీగయీలు జీవితంలో నుంచి. మొట్టమొదటి ఏంటంటే సుబుద్ధి. ఆవిడ సుబుద్ధి కలిగినటువంటి ఈ ప్రవర్తన కలిగినటువంటి ఆవిడ అనమాట. సుబుద్ధి అనేటువంటి మాటకి మంచి గుణం అని అర్థం వస్తుంది, లేదా జ్ఞానం అని కూడా వస్తుంది. చూడండి, సామెతల గ్రంథంలో ఆమె సుబుద్ధి కలదై మూడవ వచనంలో ఒకసారి చూస్తే, ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి అయి ఉండేది. చాలా మంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో కావచ్చు, లేదా మన దైనందిన జీవితంలో చాలా మంది స్త్రీలను మనం చూస్తాం ప్రభుని ఎరిగినటువంటి వారిలో. కొంతమంది అందంగా ఉండొచ్చు, వారికి ఆ సుబుద్ధి ఉండకపోవచ్చు. కొంతమంది సుబుద్ధి ఉంటది కానీ వాళ్ళ రూపం చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈవిడ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట, అలాగే మంచి సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి అంట. దేవుని వాక్యంలో మనందరికీ తెలిసిన మాటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అందం గురించి రాయబడింది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఏ వ్యక్తి అయితే అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, చాలా మంది సాధారణంగా స్త్రీలు అనబడే వాళ్ళకి ఎక్కువ అందాన్ని ఇష్టపడతారు. అయితే చూడండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం అంట. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెహోవా యందు భయభక్తులు కావాలి. స్త్రీలమైనటువంటి మనకి ఆయన గుర్చిన భయం కావాలి. ఆయన గుర్చినటువంటి జ్ఞానం మనకు అవసరమైంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదామమ్మా. 1 కొరింథీ 1:24. సిస్టర్ చదవండి ఒకసారి. 1:24. 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిలువబడిన వారికి ఆయన ఏమై ఉన్నాడంట? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. మనం ఆయన కృపలో పిలువబడ్డాము. అన్ని జనాంగం నుంచి కావచ్చు, లోకంలో నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు కనుక ఆయన బిడ్డలుగా జీవించడానికి. అయితే దేవుడు మనకి ఏమై ఉన్నారంట? జ్ఞానమై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే జ్ఞానులు యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ జ్ఞానుల పేర్లు అయితే రాయబడలేదు, కానీ వారు జ్ఞానుల లెక్కలో ఎట్లా వచ్చారంటే దేవుణ్ణి వెతికినందున వారు జ్ఞానులుగా పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని కలిగి లేకపోతే లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా కూడా అది వ్యర్థమే. అది జ్ఞానం కింద దేవుని వాక్యానుసారంగా లెక్కించబడదు. అలా కాకుండా లోకంలో ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి, నిజ దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినట్లయితే, ప్రభువుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనము జ్ఞానవంతుడిగా దేవుని యొక్క లెక్కలో దేవుడు మనల్ని లెక్కిస్తా ఉన్నారు. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా 40 నుంచి 45 వరకు ఒకసారి చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం.
ఆమె చూడండి ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వాళ్ళు యేసు ప్రభువారిని కనుగొన్నారంట. ఎలా కనుగొన్నారు? 45వ వచనంలో మనం చూస్తే ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడుడని ఫిలిప్పు అతనితో అనెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నారు వాళ్ళు. అంటే వారు జ్ఞానాన్ని కనుగొన్నారు. వాళ్ళు జాలరులే కావచ్చు, కానీ ఒక శ్రేష్టమైనటువంటి కృపలో నిలబడ్డారు. అలాగనే ఈ దినాన మనం కూడా లోకంలో ఎంత తెలివి ఉన్నా, ఎంత చదువుకున్నా, మనకి ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత అందచందాలున్నా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండటమే జ్ఞానం. అదే మనకి సుబుద్ధి. ఆయనను కలిగి లేకపోయినట్లయితే మన జ్ఞానం లేని వారిగా, మూర్ఖులుగా మనం లెక్కించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుడు మనల్ని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నారంటే మనం ఆయన కలిగి ఉన్నామంటే ఆయన కలిగి ఉండటమే జ్ఞానం. కనుక లోకంలో గనులైన వారిని దేవుడు పిలుచుకోలేదు, కానీ వెర్రివారిని పిలుచుకున్నారని కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. వెర్రివారైనటువంటి మనల్ని అంట దేవుడు జ్ఞానులుగా ఆయన లెక్కలో పిలుచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని దృష్టిలో మనం జ్ఞానులు. ఎందుకో తెలుసా? రక్షకుడైన యేసు ప్రభు వారిని మనం కనుగొన్నాం. మన జీవితాలు ధన్యమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఇక్కడ చూడండి, అబిగయీలుని మనం చూసినట్లయితే అబిగయీలు జ్ఞానవంతురాలుగా ఉంది. ఈ అబిగయీలు జ్ఞానవంతురాలుగా ఉండి ఆమె ఏం చేసిందంట? తన ఇల్లు కట్టుకుంది. అంటే తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంది. అబిగయీలు మొట్టమొదటిగా నాబాలుకు భార్యగా ఉంది. లోకంలో ఉన్నప్పుడు నాబాలు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే నాబాలు ప్రాచీన పురుషుడు లేదా మొదటి ఆదాము యొక్క స్వభావానికి గుర్తుగా ఉన్నాడు. మూర్ఖ స్వభావానికి, పాత జీవితానికి నాబాలు సూచనగా ఉన్నాడు అనమాట. నాబాలు అంటే మొదటివాడని మూర్ఖుడని మనం వింటున్నాం కదా. అబీగయీలు ఇక్కడ దేవుని వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆత్మీయంగా ఆమె ఎత్తబడే సంఘానికి, వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరొక విషయం ఏంటంటే దావీదుని మనము దేవునితో పోల్చుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాబాలు యొక్క జీవితం ఏంటంటే, నాబాలు దేనికి గుర్తుగా ఉన్నాడంటే పాత జీవితానికి, పాత స్వభావానికి. మనం చనిపోకపోయినట్లయితే అబీగయీలు దావీదును వివాహం చేసుకున్నట్లుగా మనము కూడా ఎత్తబడే సంఘముగా ప్రభువుని మనం చేరుకోలేము. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగనే మన జీవితాల్లో పాత స్వభావము, పాపానికి చనిపోవాలి. పాపపు ఛాయలు అనేవి మనలో ఎంత మాత్రము కూడా కనపడకూడదు. నాబాలు మొదటి ఆదాముకు గుర్తుగా ఉన్నాడు కదా. ప్రతి మనిషిలో కూడాను నాబాలు యొక్క స్వభావం ఏదో ఒక పరిస్థితుల్లో కనబడుతూనే ఉంటది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము కడపటి ఆదాముగా ఆయన మన కొరకు కడపటి ఆదాముగా ఈ భూమి మీదకి రావాల్సి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, ఒకసారి చదవండి సిస్టర్ ఆ విషయం. రోమా పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల. చూడండి, అక్కడ భర్త బ్రతికుంటే వేరొక పురుషుని చేరుకోవడానికి, అంటే వివాహం చేసుకోవడానికి అక్కడ ధర్మశాస్త్రం ఒప్పుకోవట్లేదు. అంటే ధర్మశాస్త్రం ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా ఉంది ధర్మశాస్త్రం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృప ద్వారా మన కొరకు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన నీతిని మనం అంగీకరించడాన్ని బట్టి దేవుడు మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ చూడండి, భర్త బ్రతికి ఉండగా ఏ స్త్రీ కూడా వేరొక వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. అలాగనే నాబాలు యొక్క స్వభావం, పాత జీవితము మనలో ఉన్నట్లయితే మన కొరకు రాబోతున్నటువంటి వరుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము చేరుకోలేము. కనుక మనలో ఆ యొక్క నాబాలు అనబడేటువంటి ఆ యొక్క మొరటు యొక్క స్వభావాన్ని మనం ఆ స్వభావాన్ని చంపివేసే వారిగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుతాం. చూడండి,
మొదటి కొరింథీ సిస్టర్ 15వ అధ్యాయము 45 నుంచి 49. మొదటి కొరింథీ మరియు సమయం మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ధరింతుము. సహోదరులారా, నేను 49వ చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. చదవండి సిస్టర్. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్ప పాటు 46 చూద్దాం, చూడండి. 46 నుంచి, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు మంటి నుండి పుట్టినవాడును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. హల్లెలూయా. పరలోక సంబంధం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని మనం ధరించే వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆవిడకి ఏముందంట, అబీగయీలుకి సుబుద్ధి ఉంది, అంటే జ్ఞానం ఉంది. మన జీవితంలో కూడా మనం జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి, సుబుద్ధి కలిగిన వారిగా ఉండాలి. నాబాలు యొక్క స్వభావానికి మనం చనిపోయిన వారిగా, పాత జీవితానికి మనం చనిపోయిన వారిగా, ప్రాచీన పురుషుణ్ణి మనం సిలువ వేసినటువంటి స్థితిలో మనం కొనసాగాలి. హల్లెలూయా. అబీగయీలు ఈ యొక్క నాబాలుని జయించగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ స్వభావం ఏంటంటే, ఆవిడలో సమయోచితమైనటువంటి జ్ఞానం ఉంది. అబీగయీల్లో రెండవ స్వభావం ఏంటంటే సమయోచితమైనటువంటి జ్ఞానం. ఈ సమయోచితమైన జ్ఞానం గురించి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23లో ఒకసారి చదువుతాం, చూడండి. సామెతలు 15:23 చదవండి సిస్టర్ ఒకసారి తీర్చినట్లయితే. 15:23 చివరి మాట, సమయోచితమైన మాట ఎంత మనోహరము. చూడండి, సమయోచితముగా మనం మాట్లాడగలిగిన వారిగా ఉంటాం. ఇక్కడ అబీగయీలుకి మాట ఎంతో మనోహరం. చూడండి, ఈ సమయోచితమైనటువంటి జ్ఞానము ఎత్తబడే సంఘముగా పిలువబడుతున్నటువంటి మనకు ఎంతో అవసరమై ఉంది. అబీగయీలుకి సమయోచితమైన జ్ఞానం ఉంది. ఈ సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించి ఈమెడ ఏం చేసిందంటే, నాబాలు దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి. ఇక్కడ ఇదే అధ్యాయంలో చూడండి, నాబాలుకి ఒక విషయం చెప్తా ఉంది. ఏంటంటే 37వ వచనం నుంచి మనం చదువుకుందాము. ఉదయమున నాబాలుకు, మొదటి సమూయేలు 25వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను, చూడండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు అన్నీ తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలిను, అతడి రాతి వలె బిగుసుకొనెను. హల్లెలూయా. అంటే ఆవిడ ఎప్పుడు నాబాలుకి ఏ విషయం మాట్లాడాలో ఆ విధంగా ఒక జ్ఞానాన్ని కలిగి, సమయోచితమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా నడుచుకుంటా ఉంది. దేవుని బిడ్డలుగా ఈ దినాల్లో అనేక మంది స్త్రీలు భర్తలు రక్షించబడితే భార్యలు రక్షించబడరు, భార్యలు రక్షించబడితే భర్తలు రక్షించబడరు, కుటుంబంలో అత్తమామలు రక్షించబడితే మనం రక్షించబడినటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. కొంతమంది అత్తమామలు ఒక చర్చికి వెళ్తే కోడళ్ళు వేరే చర్చికి వెళ్తారు. అలాగ రకరకాలైనటువంటి పరిస్థితులు క్రైస్తవుల కుటుంబాల్లో ఈ దినాల్లో నేను చాలా చూస్తా ఉన్నానండి. సమయోచితమైన మాటలు మనకు కావాలి, సమయోచితమైన జ్ఞానం మనకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి, సమరయ స్త్రీని నడిపించడానికి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మధ్యాహ్న కాలంలో ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏ సమయంలో బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వస్తుందో చూసి ఆ సమయంలో శిష్యుల్ని బయటికి పంపించి యేసయ్య సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? ఆవిడ సమరయ స్త్రీ కదా. మరి సమరయులు ఎవరు కూడా యూదులని ఇష్టపడరు కదా, మరి యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. మరి అటువంటి పరిస్థితిలో కూడా అటువంటి వారు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఆవిడకి మెస్సియా గురించి తెలుసు, ఆవిడ మెస్సియా గురించి ఎదురు చూస్తుంది కనుక ఆ అధ్యాయం అంతా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించి సమరయ స్త్రీని జీవితాన్ని మార్చారు, ఆమెని రక్షించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగనే మనము కూడా
మన జీవితంలో సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండకపోతే అపవాది చేతిలో ఓడిపోయేవారిగా ఉంటాం. నాబాలు యొక్క స్వభావాన్ని మనం జయించలేము. ఇక్కడ సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని బట్టి నాబాలును జయించగలిగింది. నాబాలు యొక్క ఆ యొక్క స్థితిని, నాబాలు యొక్క మొరటు స్వభావం నుంచి ఆవిడ బయటపడగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మూడో విషయం చూసినట్లయితే ఆవిడ కృతజ్ఞతా హృదయం కలిగింది. ఆవిడకి ఏముందంట, అబిగయలకి కృతజ్ఞత కలిగిన హృదయం ఉంది. కృతజ్ఞత కలిగిన వారు ఏం చేస్తారండి? కృతజ్ఞతతో మన హృదయం నిండినప్పుడు మనం ఏం చేస్తా ఉంటాం అంటే పాటలు పాడుతా దేవుని స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత గురించి చూడండి ఒకసారి. హృదయము కృతజ్ఞతతో నిండినప్పుడు నోరు ఆటోమేటిక్ గా పాటలు పాడుతూనే ఉంటది. ఎప్పుడు కృతజ్ఞతతో మనం నిండి ఉంటాము? ఏదైనా మన జీవితంలో మేలు చూసినప్పుడు, సంతోషాన్ని చూసినప్పుడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 95వ కీర్తన రెండవ వచనం మనం ఒకసారి చదివితే, కీర్తన 95 రెండవ వచనం. మనకు సమయం చాలా తక్కువగా ఉంది. స్పీడ్ గా ముగించడానికి చూద్దాం సహోదరులారా. ఒకసారి చూద్దాం. చూడండి 95 2 ఒకసారి చదువుదాం. 95వ కీర్తన రెండవ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయదము. చూడండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయదము. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, ఎల్లప్పుడు కూడా ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు కొంతమంది సనుక్కుంటా వెళ్తారు, కొంతమంది కొనుక్కుంటా వెళ్తారు, కొంతమంది ఈ వారం కూడా ఇలాగ వెళ్లాల్సిందేనా అనుకుంటారు, కొంతమంది దేవుని మందిరానికి వెళ్తా దుఃఖపడతా వెళ్తారు, కొంతమంది భర్తలతో పోట్లాడుతూ లేకపోతే కుటుంబంలో అసమాధానాన్ని పెట్టుకొని వెళ్తా ఉంటారు. రకరకాలైన పరిస్థితిలో దేవుని మందిరానికి వెళ్తా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. మనం ఎలా దేవుని సన్నిధికి వెళ్ళాలంట? ఆయన కలుసుకోవడానికి వెళుతున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు కదా, ఆయన మనకు తండ్రిగా ఉన్నారు కదా, ఆయన మనం కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలంటే కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన సన్నిధికి వెళ్ళాలంట. కీర్తనలు పాడుకుంటూ ఆయన పేరిట మనం సంతోష గానం చేయాలంట. తర్వాత 100వ కీర్తన ఒకసారి మనం చదువుతాం. చూడండి 100వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు చూడండి, పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. మనం ఎలాగ ప్రవేశించాలంటే ఆయన గుమ్మంలో కృతజ్ఞతాస్తుతులు, ఎల్లప్పుడూ కూడా మన నోరు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తా ఉండాలి. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో మనం ప్రవేశించాలంట. ఇక్కడ అబిగయిలు కృతజ్ఞతా హృదయం కలిగింది. కొంతమంది కృతజ్ఞత అంటే మన జీవితంలో ఏదైనా మేలు చేసినప్పుడు దేవుడు, మనం ఎలా వెళ్ళాలి? దేవుని ఆలయానికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మందిరానికి మనం దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు, దైవజనుల దగ్గరికి వెళుతున్నప్పుడు, మన దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి ఆ యొక్క కృతజ్ఞత అర్పణలు తీసుకొని మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేసిందంట, అబిగయిల్ ఏం చేసిందంటే కృతజ్ఞతతో ఏం చేసిందంటే, అక్కడ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దావీదు తన పనివారికి కొంత ఆహారం పంపించమని అబిగయిల్ యొక్క యజమాని అయినటువంటి ఆ యొక్క నాబాలు దగ్గరికి పంపిస్తాడు దావీదు. వెళ్ళినప్పుడు 10వ వచనంలో, 25వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దావీదెవడు, యెషయ కుమారుడెవడు, తమ యజమాని విడిచిపోయిన దాసులు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానాలు నా గొర్రెబొచ్చును కత్తిరించుకుంటకు నేను వధించిన మాంసం తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇత్తునా అని దావీదు యొక్క దాసులతో అతను చెప్తున్నాడు. నాబాలు చెప్తున్నాడు. అంటే నాబాలుకి కృతజ్ఞత లేదు. పాత స్వభావము, ప్రాచీన పురుషుని యొక్క స్వభావం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞులుగా ఉండలేము. ఆ స్వభావానికి చనిపోయిన వారిగా ఉన్నట్లయితే హృదయంలో నుంచి కృతజ్ఞత చెల్లించగలుగుతాం. దానికి తగిన ఆ యొక్క సమాధానాన్ని విని ఆ యొక్క దావీదు ఏం చేశాడంటే చాలా ఉగ్రతతో నాబాలు యొక్క కుటుంబంలో తెల్లవారేసరికి ఏది కూడా మిగలకూడదని చంపేయటానికి మహా ఉగ్రతతో వెళ్ళిపోయాడు. అక్కడ దావీదుని మనం దేవునితో మనం పోలుస్తున్నాం కదా, దేవుడు కూడా మన జీవితంలో పాత యొక్క స్వభావము, ఆ యొక్క ప్రాచీన పురుషుని యొక్క స్వభావం కానీ, కృతజ్ఞత లేని స్వభావం కానీ మనం కలిగినట్లయితే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. నాబాలు చనిపోయాడు, దేవుడు అతన్ని ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు కీర్తనకారుడు, మన్ను నిన్ను స్తుతించిన, మన్ను స్తుతిస్తుందండి. మనం
చనిపోతే స్తుతించగలుగుతామా? పాతాళమున ఆయనకి స్తుతి చెల్లించగలుగుతుందా? కనుక సజీవులు సజీవులే ఆయన స్తుతిస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన స్తుతిస్తూ మన చేతిలో కృతజ్ఞత అర్పణలతో మనం దేవుని యొక్క సన్నిధిని చేరి ఆయనను ఎదుర్కోవాలి. ఇక్కడ అబీగయిల్ ఏం చేసిందంటే దాని నుంచి తప్పించుకోవడానికి అబీగయిల్ అంట నాబాలుతో ఏమి చెప్పకుండా, ఇక్కడ 18వ వచనం మనం చూస్తే, అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్ష తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల ధాన్యము, వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పడలు, ఇవన్నీ తీసుకొని కృతజ్ఞత అర్పణలతో ఆమె దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి అంటే దావీదుని దేవునితో మనం పోల్చుకున్నాం కదా. ఆవిడ దావీదుని ఎదుర్కోవటానికి ఎలా వెళ్ళిందంటే దేవుని యొక్క సన్నిధికి మనం కూడా అలాగ వెళ్ళాలి. దావీదు దగ్గరికి ఆవిడ ఆ యొక్క అర్పణలు అన్ని కృతజ్ఞత అర్పణలు తీసుకొని వెళ్ళింది. కృతజ్ఞత అర్పణలు తీసుకొని వెళ్ళి ఆమె ఏం చేసిందంటే దావీదుని ఎదుర్కొంది. అలాగే మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనం కూడా కృతజ్ఞత అర్పణలతో ప్రభువుని ఎదుర్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దీనత్వం ఉంది ఆమెలో. దీనత్వం, ఎటువంటి దీనత్వం అంటే అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ వచనానికి వద్దాం చూడండి. అబీగయిలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను చూడండి. తర్వాత 24వ వచనంలో నా ఏలిన వాడా అంటుంది. తర్వాత నీ దాసురాలనైన నన్ను, అంటే ఆవిడ ఎవరంట? దావీదుతో నేను నీ దాసురాలు అని చెప్తుంది. తర్వాత నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఆలకించుము. తర్వాత 25వ వచనంలో కూడా నా ఏలిన వాడా అని చెప్తుంది. అంటే దీనత్వం, ఆమెలో దీనత్వం కనపడుతుంది. దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనము కూడా ఎత్తబడే సంఘముగా దీనత్వాన్ని కలిగి లేకపోయినట్లయితే దేవుడు మనల్ని అంగీకరించడు. దీనత్వం లేని వారు దేవుని రాజ్యంలో కనబడలేరు. చూడండి, సిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేశారు. అటువైపు ఒక వ్యక్తి, ఇటువైపు ఒక వ్యక్తి. ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చుగా, మమ్మల్ని తప్పించవచ్చు కానీ యేసు ప్రభు వారిని నిందిస్తా ఉన్నాడు. మరొక వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అంటున్నాడు. అంటే అతనిలోకి దీనత్వం వచ్చింది. అయితే అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటున్నాడు. లోకమంతా అతన్ని దొంగగా వేలెత్తి చూపిస్తుంది. తన కుటుంబం కూడా అతన్ని క్షమించలేదు, లోకం అతన్ని క్షమించలేదు. ఆ దొంగకి లోకం అతని క్షమాపేక్ష ఇవ్వలేదు. ప్రభుత్వం అతన్ని శిక్షించింది, కుటుంబం కాపాడలేకపోయింది. తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అతన్ని జ్ఞాపకం చేసుకొని నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. అలాగన ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత ఘోర పాపులైనా సరే, దీనత్వంతో ఆయన సన్నిధికి వచ్చి వారిని వారు తగ్గించుకొని ఆయన ఎదుట వారి జీవితాలు దేవునికి సమర్పించి సాష్టాంగపడినట్లయితే, ప్రభా నన్ను కనికరించు అని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళని దేవుడు అంట రక్షించుకుంటాడు. ఆ దీనత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని బట్టి వాళ్ళని తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఈమె స్వభావాన్ని చూసి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తాను రాజు అయిన తర్వాత ఈ అబీగయిలు దగ్గరికి కొంతమంది పనివారిని పంపిస్తా ఉన్నాడు. ఇదే అధ్యాయం 25వ అధ్యాయంలోనే ఆ మాట కూడా మనం చూద్దాం. చూడండి 40వ వచనంలో, ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల. ఒకసారి 1 మినిట్ సిస్టర్, 40వ వచనం చదువుతాం చూడండి. దావీదు సేవకులు చదవండి. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగయీలు నద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపిననగా, ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల
కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధము మీద ఎక్కి తన వెనక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతలను వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాను. చూడండి, అంటే దావీదు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు దేవునికి గుర్తుగా ఉన్నాడు కదా, అబీగయీలు దేవుని సంఘానికి గుర్తుగా ఉంది కదా. ఈమె అంటే దైవికమైన నడిపింపుకు లోబడింది. ఒక మాటలో చెప్పాలంటే 5వ గుణం ఏంటంటే ఆమె దైవిక నడిపింపుకు లోబడతా ఉంది. మనం కూడా దేవుని యొక్క నడిపింపుకు లోబడాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. రోమా 8:14 ఒకసారి చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారు దేవుని కుమారులు అందరూ అనబడింది. దేవుని అంటే కుమారులే. ఆత్మ నడిపింపు అనేది మనకు అవసరమై ఉన్నది. ఆత్మదేవుని యొక్క నడిపింపు మనకు అవసరం. ఎత్తబడే సంఘానికి ఆత్మ నడిపింపు లేకపోయినట్లయితే వారు సంఘముగా పిలువబడరు, వారు దేవునితో కొనుక్కోబడలేరు, ఆ యొక్క పెండ్లి కుమార్తెగా ప్రభుని సంధించలేరు మధ్యాకాశంలో. చూడండి, ఈమెని దావీదు జ్ఞాపకం చేసుకొని ఆమెని వివాహం చేసుకోవడానికంట ఒక 5 పనికత్తెల్ని పంపించారంట. ఈ 5 పనికత్తెలు ఎవరంటే 5 రకాలైనటువంటి పరిచర్యలకి సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి ఒకసారి చదువుతా. ఎఫెసీ పత్రిక పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఆమేన్. చూడండి, ఈ 5 రకాలైన పరిచర్యలు మనకు అవసరమై ఉన్నాయి. ఈ భూమి మీద దేవుడు ఈ 5 రకాల పరిచర్యల ద్వారా సంఘాన్ని సంపూర్ణతలోనికి నడిపిస్తా ఉన్నారు. ఇక్కడ అబీగయీలు దేవుని యొక్క సంఘానికి ఆ యొక్క కొనబడే సంఘానికి, ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంది కనుక ఈమెకి దైవికమైన నడిపింపు కలిగి ఉన్నటువంటి స్త్రీనిగా మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా అబీగయీలు వలె మనం కూడా దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు మనం ఆధారపడి ఈ 5 రకాలైనటువంటి పరిచర్యల ద్వారా సంఘంలో మనం సంపూర్ణతలోనికి మనం వచ్చినట్లయితే ప్రభు యొక్క రాకడలో మనం కొనుపబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కనుక ఈ అబీగయీలు జీవితం నుంచి మనం చూసినట్లయితే మనకు కావాల్సినటువంటి విషయాలు, మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే అబీగయీలు దేవుని యొక్క కృపను అందింది. అలాగనే మనకు కూడా దేవుని యొక్క కృప అవసరమై ఉంది. ఆమె సుబుద్ధి కలిగినదిగా ఉన్నది. మనం కూడా సుబుద్ధి అనగా జ్ఞానమును, సుబుద్ధిని కలిగిన వారిగా మనం ఉండాలి. అలాగనే సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించింది అబీగయీలు. మనకు కూడా ఏ సందర్భంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం తెలుసుకునే వారిగా ఉండాలి. తర్వాత 3వదిగా కృతజ్ఞతా హృదయం కలిగింది అబీగయీలు. మనం కూడా కృతజ్ఞత కలిగిన వారిగా ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తూ కృతజ్ఞత అర్పణలతో మనం ఆయన ఎదుర్కొనే వారిగా ఉండాలి అబీగయీలు వలె. తర్వాత అబీగయీలు దీనత్వం కలిగి ఉంది. నాబాలు యొక్క తప్పిదాన్ని అక్కడ మనం అంతా చదివినట్లయితే మనకు సమయం చాలా తక్కువ ఉంది కనుక నేను అన్ని విషయాలు పంచుకోలేకపోతున్నాను. ఆమె దీనత్వం కలిగి అతని యొక్క తప్పును తన తప్పుగా మన్నించమని అడుగుతుంది. అలాగ మనం కూడా ఇతరుల తప్పిదాన్ని మన తప్పులుగా భావించి దేవుని దగ్గర ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి స్వభావం కలిగిన వారిగా ఉండాలి. తర్వాత చివరిగా దైవికమైనటువంటి నడిపింపుకి మనం లోబడేటువంటి వారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా లేకపోయినట్లయితే మనం కొనుక్కోబడము. ఇక్కడ అబీగయీల్ని దావీదు వివాహం చేసుకున్నట్లుగా ప్రభువు మనల్ని ఎదుర్కోవాలంటే, మనం ప్రభువును సంధించాలంటే పాత స్వభావము, ప్రాచీన పురుషులైనటువంటి నాబాలు యొక్క స్వభావానికి చనిపోయిన వారిగా, అటువంటి స్వభావానికి సిలువ వేసిన వారిగా, ఆ యొక్క స్వభావాన్ని జయించిన వారిగా మనం కనబడకపోతే ఎంత మాత్రం కూడా ప్రభు యొక్క రాకడలో మనము కొనుక్కోబడలేము. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి.
మన స్థితిని మనం గుర్తు పెట్టుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మనం ఆయన స్తుతించి మన జీవితంలో కృతజ్ఞతా హృదయం కలిగిన వారిగా, మనం ఆయన ఎదుట దీనత్వం కలిగిన వారిగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మీద మనం ఆధారపడుతూ ఆయన యొక్క రాకడలో ఆయన ఎదుర్కొనటానికి మనం సిద్ధపడదాం గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ జీవిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా బిడ్డల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ప్రభు పేరుతో మనం చేస్తాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగా. ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థించండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన ఈ రీతిగా మీ బిడ్డలందరితో కలిసి ప్రభా, అయ్యా ఇదిగో ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా పాల్గొనడానికి మీకు స్తోత్రాలు నాయన. ఎక్కడి వారమో నా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రభా, అయినప్పటికీ నాయన మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు వందనాలు ప్రభా. మా పరలోకపు తండ్రిగా నాయన మీరు మాతో నా తండ్రి ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. అబీగయలు జీవితంలో నుంచి నా ప్రభా నాయన సుబుద్ధి కలిగి భారీగా నా తండ్రి దావీదు ఎదుట నాయన దావీదుని నాయన చేరుకోవటానికి నాయన మేము చూస్తున్న నీ వాక్యానుసారంగా ప్రభా మమ్మల్ని మేము కూడా ప్రభా సుబుద్ధి కలిగిన వారిగా నాయన, అయా కృతజ్ఞత హృదయం కలిగిన వారిగా, దీనత్వం కలిగిన వారిగా ప్రభా, అయా నాబాలు యొక్క స్వభావానికి నాయన సిలువేయబడిన వారిగా, నాబాలు పూర్తిగా చనిపోయే స్థితిలో నా తండ్రి ఉంటేనే కాని ప్రభా దావీదుని ఏ రీతిగానైనా అబిగయలు చేరుకోలేదో ప్రభా, ఆ రీతిగా మా జీవితాల్లో కూడా అయా పాత స్వభావాన్ని నాయన ప్రాచీన పురుషుని పరిపూర్ణంగా సిలువ వేసిన ప్రభా నూతనమైనటువంటి స్వభావం ప్రభా, అయ్యా నాయన క్రీస్తుని ధరించుకొని ప్రభా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క నడిపింపులోనైనా అయ్యా ఇదిగో నా తండ్రి 5 రకాలైన పరిచర్యల ద్వారా ప్రభా మేము సంపూర్ణతలోనికి వచ్చినైనా నీ రాకడలో మేమందరం ఎత్తబట్టడానికి నా ప్రభా మీ కృపను అనుగ్రహించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో ఏకీభించిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎవరు ఏ శ్రమలో, ఏ వేదనలో, ఏ శోధనలో, ఏ కన్నీటిలో ప్రభా ఉన్నారో నాయనా నీకు తెలిసిన తండ్రి నాయన వారి హృదయంలో ఉన్న భారమంతా యేసు నామంలో తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం రాజా. నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభా. ఈ యొక్క నాయన ఈ యొక్క పరిచయం చేస్తున్నటువంటి సహోదరి ఎస్తేరాని గారిని మీరు దీవించండి ప్రభా. అయ్యా నైనా ఎన్ టైం నైనా రివైవల్ గా ప్రభా మీరు నైనా పిలుచుకున్నారు ప్రభా. ఈ యొక్క పరిచయని నైనా ఇంకనూ నా ప్రభా నానాటికి బలాభివృద్ధి చెందించండి ప్రభా. సహోదరి ద్వారా జరుగుతున్న పరిచయనైనా నా తండ్రి నీ నామానికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి ప్రభా. గొప్ప ఉద్యమం ఈ పరిచయ ద్వారా మీరు తీసుకొని రమ్మని ప్రతిమాలుకుంటున్నాను నాయన. అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ప్రభా ఒకే తండ్రి బిడ్డలుగా నాయన అయ్యా మీరు ఇచ్చినటువంటి మీ యొక్క రక్తం కొరకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఒకే తండ్రి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఈ దినాన్ని ఐక్యపరిచారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి శరీర బలహీనతలో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామంలో ప్రతి శరీర బలహీనత విడిచి పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను రాజా. కృపను అనుగ్రహించండి. సమాధానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తుని శక్తి కలిగిన నామంలో నదివలే సమాధానం వారి కుటుంబాల వారి జీవితాల్లో ప్రవహించును గాక. అయినా నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా నేను చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన, వారికి మంచి జ్ఞానమును దయచేయండి రాజా. నీకు స్తోత్రాలు. ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా, మీకు స్తోత్రాలు. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నజరేయుడైన యేసు నామంలో గర్భఫలం అనుగ్రహించబడును గాక ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహాల కొరకు వారి బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యానైనా మంచి వధువరులను వారికి జతపరిచే నాయన పరిశుద్ధ వివాహం జరగటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా, మీకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా నాయన ప్రియుడాని ఆత్మలో వర్ధిలుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లవలనని కోరుకుంటున్నానని మీ వాగ్దానం ప్రభా. ఈ పరిచయలోనైనా ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఆత్మలో వర్ధిల్ల చేయండి. అన్ని విషయాల్లో మమ్మల్ని వర్ధిల్ల చేసి నైనా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రభా. మీరు ఆకడలో మహిమగల మీరు ఆకడలో మమ్మల్ని అందరినీ ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రభా. నిన్ను ఎదుర్కోగలిగిన కృపలో మమ్మల్ని నిలబెట్టమని ప్రభా. ఈ వాక్యం మా అందరి జీవితాల్లోనైనా ఫలింప చేసి నైనా అయ్యా నా తండ్రి నీ నామానికి మహిమకరంగా మేము ప్రభా నిలబడుటకు ఈ లోకంలో నా ప్రభా నీ సాక్షులుగా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నిలబడుటకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఇంతవరకు మరి
సిస్టర్ షారోన్ గారి యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాము. మరి ఒక హైందవ కుటుంబంలో నుండి ప్రభు రక్షించాడు. తన అనాది సంకల్పంలోనే మరి తన జీవితాన్ని, తన స్థితిగతులన్నీ చూసిన దేవుడు మరి తన పరిచర్య కొరకై పిలిచాడు. కానీ ఆ పరిచర్యలో మరి తను మరి ఒంటరిగా సింగిల్ మదర్ గా మరి తను చేస్తున్న పరిచర్య బిడ్డల్ని పోషించుకుంటూ పరిచర్యలో కొనసాగిస్తుంది. కనుక దేవుడు తనకిచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని కొరకు సాక్షిగా నిలబడి పరిచర్యలో ముందుకు సాగుతుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరం, మరి ఆయన కాపుదల వారి కుటుంబానికి, బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. మరి నిజంగా తన సాక్ష్యము ఎంతో అద్భుతము. యూట్యూబ్ లో ఉంటే కనుక మరి మీరు అందరూ కూడా చూడవలసిందిగా, అది ఒకసారి మనకు పెడితే కనుక మన ఎండ్ టైమ్ లో పెడితే మనం అందరం కూడా పూర్తి సాక్ష్యం వినవచ్చు. మరి తను నిజంగా మరి పిలువబడిన వారికి నిజంగా దేవుని శక్తి అయ్యున్నది, దేవుని జ్ఞానం అయ్యున్నది. మరి జ్ఞానవంతురాలే ఇల్లు కట్టుకుంటది. మనకు తెలుసు నాబాలు మరి మొరటువాడు అబిగేయులు దేవుని దయ కృప పొందినది. కనుక జ్ఞానంగా తన మరి కుటుంబాన్ని ఆ రాజు కలిగిన ఆ కోపం నుండి మరి తన భర్త విషయంలో తను తగ్గించుకొని సాగిలపడి బతిమాలుకొని మరి తన భర్తను కాపాడుకుంది. కనుక మరి ఎన్నో విషయాలు మనము మరి అబిగేయుల ద్వారా మనం నేర్చుకున్నాం. కనుక అలాంటి తనకున్న కృతజ్ఞత హృదయం, దీనత్వము, తనకున్న భక్తి, తనకున్న జ్ఞానాన్ని బట్టి మరి నడుచుకున్నది. కనుక ఆ రీతిగా మన జీవితాల్లో కుటుంబాలలో ఉంటారండి. నాబాలు లాంటి వాళ్ళు ఉంటారు, అబిగేయుల లాంటి స్త్రీలు ఉంటారు. కానీ దేవుని జ్ఞానం ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుంది, నిలిచి ఉంటుంది. కనుక అబిగేయులను బట్టి మరి తన జీవితాన్ని బట్టి మనం నేర్చుకునేది ఒకటి, జ్ఞానం కలిగి మరి మనం ఇల్లును కట్టుకోవాలి, మన కుటుంబాలను కట్టుకోవాలి. ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా మనము దేవుని సన్నిధిలో ఎత్తిపడుతూ దీనత్వం తగ్గించుకొని మన జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందన్న రీతిగా జ్ఞానంతో మన కుటుంబాలు కట్టుకోవాలి. కనుక తనకున్న స్వభావం అంతా మనం చూసాము. మరి తనకు చెప్పబడిన అందించిన ఈ వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా తన కుమార్తె షారోన్ని ప్రభు నిలబెట్టి వాడుకున్నందుకు అభినందిస్తూ వారి పరిచర్య కొరకు మరి మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు తన కుటుంబానికి పరిచర్యను ఓరీ బెతస్తా మినిస్ట్రీస్ ని దీవించి ఆశీర్వదించును గాక. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ లింగాల. ఓవర్ టు ఎస్తర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి సిస్టర్ గారు మన మధ్యకు రావడం కూడా దేవుడి చిత్తము. నాకు పరిచయం లేదు, మరి దేవుడే పరిచయం చేస్తూ మరి తన బిడ్డలను మన మధ్యకు నడిపిస్తూ అద్భుతమైన సాక్ష్యాలు, అద్భుతమైన సందేశాలు మనకందరికి దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి సిస్టర్ షారోన్ గారికి కూడా ఈ యొక్క మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చిన్న బిడ్డలు కూడా తను ఒంటరిగా ఉండి మరి దేవుడు తనకు చూపించినట్టు తన భర్తను ఎప్పుడు తీసుకెళ్తాడు, మరి ఎప్పుడు చనిపోతాడు అన్ని డేటు మంత్ తో సహా చూపించి ఆ రీతిగానే మరి దేవుడు తన భర్తను తీసుకున్నాడు. మరి ఒంటరిగా ఉన్న యేసయ్యనే నా భర్త, నా తండ్రి, నా పిల్లలకు తండ్రి, మా ఈ కుటుంబానికి నా దేవుడే సమస్తము అని దేవుడి మీద ఆధారపడి పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నిజమే, ఈ లోకంలో మనుషులు ఎవరైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. కనుక మనం దేవుడితో ఉండాలి, దేవుడితోనే మనం సహవాసం చేయాలి, దేవుడినే మనం ప్రేమించాలి. కనుక నిజంగా మరి సిస్టర్ సాక్ష్యము నేను మన గ్రూప్ లో నేను షేర్ చేశాను, మీరందరూ వినండి. చాలా డీటెయిల్ గా ఉంటది. ఇప్పుడు చాలా షార్ట్ కట్ గా మెయిన్ పాయింట్స్ చెప్పారు, కానీ
మీరు తప్పకుండా ఆ టెస్టిమనీ వినండి, అందరికి షేర్ చేయండి. ఎవరెవరైతే రాలేదో మరి వాళ్ళు కూడా ఈ వాక్యం వినాలి, యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. మీరందరి ప్రార్థన సహకారం వల్లనే మరి పరిచర్యను దేవుడు ఇంత అద్భుతంగా మహిమకరంగా జరిగించుకుంటున్నాడు. మీ ప్రార్థన సహకారం, మీ సపోర్ట్ వల్లనే. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరూ కూడా మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సిస్టర్ గారు కూడా తన చిన్న బిడ్డలు మరి ఇంకా 3 years బ్యాకే అనుకుంటా మరి చనిపోయింది బ్రదరు. మరి ఎప్పుడు చనిపోయారు అన్న 2.5 years. 2023 అవును సిస్టర్, 2023 ఏప్రిల్ 10. ఓకే 2023 ఏప్రిల్ 10వ తారీఖు చనిపోయారు. మరి చిన్న బిడ్డలు మరి మీరు చూసారు, అంత చక్కగా పాటలు పాడుతూ దేవుని భయభక్తుల్లో మరి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. చక్కని పాటలు పాడారు. దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించిన గాక. రానున్న దినాలలో పరిచర్యలో గొప్ప ఆరాధికులుగా మరి గొప్ప సాక్షులుగా నిలబడాలని మనమందరూ మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. మరి నిజంగా అద్భుతం. సిస్టర్ కూడా మరి భర్త చనిపోయాడు అని మరి పరిచర్యను కూడా మరి ఆపివేయకుండా మరి దేవుడి పరిచర్యని, దేవుడు నాతో ఉన్నాడని ధైర్యముతో దేవుడి మీద ఆధారపడి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు మరి సిస్టర్ కి ఇచ్చిన ధైర్యం బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి నేను సంతోషిస్తూ సిస్టర్ కి మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి మేరీ లత కూడా అద్భుతమైన ఆరాధనలు నడిపించారు. తనకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఎక్కడికో వెళ్ళి మరి మనల్ని ఆరాధనలో నడిపించారు. మేరీ లత గారికి కూడా ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషము. ఎంతో మంది బిడ్డలు మన మధ్యకు నడిపిస్తున్నాడు. ఆ బిడ్డలందరం కొరకు మనం అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనమందరం యేసయ్య బిడ్డలము, మనమందరము బ్రదర్స్ సిస్టర్స్ గా ఒక్క మరి తండ్రి బిడ్డలంగా ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో దేవుని పరిచర్య చేద్దాము. మీరందరి ప్రార్థన సహకారం ఎంతో అవసరం కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ లింక్ ను కూడా షేర్ చేయండి. విజ్ఞాపనలో పాల్గొనండి. విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన విజ్ఞాపన ప్రార్థనలు, మన అనుదిన ప్రార్థనలే దేవుడు ఇంత మహిమకరంగా జరిగిస్తూ ఉన్నాడు. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఈ పరిచర్యలు. అందరి బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఇది ముగించుకుందాము. చివరిగా గ్లోరీ రెనాల్డ్స్ గారు ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం. స్తోత్రము పరిశుద్ధుడా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు. ఈ దినము జరిగిన జూమ్ మీటింగ్ అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి నీవు మహిమ పొందావని నమ్ముచున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రభా అనేకులను నన్ను మమ్మలను దర్శించినందుకు, బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము మీ సన్నిధిలో అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. God bless you all. We will end this meeting right now.